తాజా 30 బాబు వస్తాడు జాబు తెస్తాడు. ఇది ఎన్నికల సమయంలో పెద్ద స్లోగన్. ఇటీవల ఈ స్లోగన్కు కొత్త అర్థం వచ్చింది. బాబు సీఎం అయ్యాడు, ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు ఏపీపీఎస్సీ 32 నోటిఫికేషన్లు ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లకు సంబంధించి ఒక క్యాలెండర్ను విడుదల చేసింది. 42 ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. దాదాపు 6,000 వరకు ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు విడుదలవుతాయని భావిస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయని ఏపీపీఎస్సీ చెబుతోంది. వివిధ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక క్యాలెండర్ను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్ www.psc.ap.gov.in లో ఉంచింది. ఈ సైట్లోకి వెళ్ళి దేని మీద క్లిక్ చేసిన మొత్తం సైట్ కనిపిస్తుంది. ఇందులో టెంటేటివ్ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే వివిధ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ను చూసుకోవచ్చు.